అనంతపురం జిల్లాలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం తీరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉందని కార్పొరేటర్ సైఫుల్లా బేగ్ విమర్శించారు. ప్రజలకు తాగునీటి అవసరాలను తీర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలోని సమస్యల పరిష్కారానికి హామీలు అమలులో కూటమి ప్రభుత్వం తీరును ఎండగడుతూ ఈ నెల 13వ తేదీన అనంతపురంలో పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కార్పొరేటర్ సైఫుల్లా బేగ్ కోరారు. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు డిసెంబర్ 13వ తారీఖున రైతుల పక్షాన మేము చేసే పోరుబాటులో అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. వాస్తవానికి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి వర్గానికి మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వమే. రైతులకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఈ 6 నెలల కాలంలో ఏమి చేయని ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 6 నెలల కాలంలో ప్రత్యేకంగా ముస్లిమ్స్ గురించి నేను చెప్తున్నా, షాదీ తోఫా 2 మార్లు వచ్చేది. ఎవ్రీ 3 monthsకి షాదీ తోఫా ఇచ్చేవాళ్ళు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈరోజు ఏ వర్గానికి కూడా న్యాయం చేయని ప్రభుత్వం, మోసం చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ రాష్ట్రంలో కేవలం కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మేము ప్రజల పక్షాన ప్రజావాణిగా ప్రజల గొంతు మేమై ప్రతి సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. అందులో భాగంగా ఈ నెల 13వ తారీఖున రైతుల సమస్య మీద కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వబోతున్నాము. 27వ తారీఖు కూడా పెరిగిన విద్యుత్ ఛార్జీల నిమిత్తం మరొక ధర్నా ర్యాలీ చేయబోతున్నాం. జనవరి 3వ తారీఖున కూడా విద్యార్థుల కోసం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించి వాళ్ళ పక్షాన్ని నిలబడి కూడా మేము పోరాటం చేస్తున్నాము. థ్యాంక్ యూ.